గది వ్యవహారానికి సంబంధించింది. అందులో మొదటి గదిలో ఈ దేవుడి ఆభరణాలు అంటే అక్కడ శ్రీకృష్ణుడు, అలాగే బలభద్ర, సుభద్ర అనేటువంటి బలరాముడే బలభద్రుడిగా చెప్తారు. సుభద్ర ఇది ఆ విగ్రహాలు, దానికి సంబంధించిన చరిత్ర కూడా కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది. అంటే అవి చెక్కతో వుడ్ ఫ్రేమ్లో ఉంటాయి. అదొక విడ్డూరంగా ఉంటుంది. కానీ జనాలు విపరీతంగా నమ్మకాలు ఉన్నాయి. అది ఒక వైష్ణవ క్షేత్రంగా అది జనం వెళ్ళటము, ఆ రథయాత్ర హడావిడి ఇప్పుడు కూడా ఇది ఈ రోజుకి వాయిదా పట్టడానికి గత 3 రోజుల నుంచి అక్కడ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ హడావిడి అయిన తర్వాత చేద్దామనే ఉద్దేశంతో జరిపారు. అయితే ఎన్నికల్లో కూడా ఇది ఇష్యూగా మారింది. ఈ మొదటి గది ఓకే, దానిలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆభరణాలు ఉంటాయి, అవి వాడి మళ్ళీ అందులో పెట్టేస్తూ ఉంటారు. రెండో గదిలో ఆలయానికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు అందులో భద్రపరుస్తారు. ఈ మూడో గదిలో పూరిని ఏలినటువంటి రాజుల దగ్గర నుంచి, వాళ్ళు సమర్పించుకున్నటువంటి కానుకల దగ్గర నుంచి, సామాన్య భక్తులు సమర్పించిన అప్పటి నుంచి అంటే 12వ శతాబ్ది నుంచి సమర్పించినటువంటి అనేక కానుకలు అందులోనే భద్రపరుస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అది ఏముంది, ఎలా ఉన్నాయి, కండిషన్ ఏమిటి అనేది ఎప్పటికప్పుడు మదింపు వేస్తారు. దానిలో ఒక సొరంగ మార్గంలో ఇంకొక గది ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది చెప్పున్నారు. ఇప్పుడు ఆ ద్వారం అయితే మాకు కనబడలేదు అంటున్నారు కొంతమంది. ఏది ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసినటువంటి వాళ్ళు. ఈరోజు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా కావాలి. అక్కడ వజ్రాలు, వైఢూర్యాలు, రకరకాల అంటే కిరీటాలు, వీటితో పాటు చాలా ఉన్నాయి అక్కడ. నిజానికి కోహినూరు డైమండ్ కూడా ఇక్కడికి రావాల్సిందే, మధ్యలో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు తరలించేశారు. అంటే మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ దాని గురించి మళ్ళీ దీంట్లోకి వద్దాం. అది బ్రిటిష్ ప్రభుత్వం దాని దగ్గరికి వెళ్ళిపోవటం అనేది ఆ సామ్రాజ్య పతనానికి అది సహకరించింది. అది ఇక్కడ లేకుండా ఉండటమే బెటర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది ఉన్న కొద్దీ దరిద్రం. అది ఇవాళ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ ఇవాళ ఈరోజు 200 రూపాయలు పెట్టి బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునే స్థితికి వచ్చిందంటే కారణం అదే అనే వాళ్ళు ఉన్నారు. అంటే రాళ్ళు రప్పలకి అంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ కథనాలు అయితే ఉన్నాయి. అయితే గుళ్ళల్లో సంపద పోగుపడటం, గుళ్ళకి దానికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే సంపదని ఆలయాల్లో దాచుకునే వాళ్ళు ఆనాటి రాజులు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఏది ఏవైనప్పటికీ కానుకల రూపంలో సమర్పించి ఉండొచ్చు. ఈ రోజుకి కూడా పురాతన ఆలయాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ తవ్వకాలు జరగటం అనేది మనం చూస్తున్నాం. చాలా అంటే అడవుల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ కొండల మీద అంటే భక్తులు వెళ్ళటం మానేసినటువంటి చాలా టెంపుల్స్ దగ్గర తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరు? అసాంఘిక శక్తులే. అదే పనిగా వాళ్ళు అంటే దొరుకుతున్నాయి అనేది ఎక్కడో దొరకటం వల్లనే ఆ నమ్మకం స్థిరపడిపోయి తవ్వేస్తున్నారు మొత్తం అన్ని గుళ్ళు అని. ఇది ఒక ట్రెడిషన్ నడుస్తోంది. నేను పర్సనల్గా చూశాను ఈ మధ్యకాలంలో. కృష్ణానది ఒడ్డున ఒక గుట్ట ఉంటుంది పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరలో. ఆ గుట్ట మీద ఏదో పాత ఆలయం కనిపించి మేము జస్ట్ అదేంటో చూద్దామని పైకి వెళ్ళాం. వెళ్తే ఒక 20 మంది తవ్వుతున్నారు అక్కడ కుర్రాళ్ళు. వాళ్ళు ఈ లంచ్ బాక్సులు అన్నీ పెట్టుకుని ఏం చేస్తున్నారు, మేము అసలు మనుషులు ఉంటారు అక్కడ అనుకోలేదు. అతి కష్టంగా ఒక రాయి పట్టుకుని పైకి చేరితే అక్కడ దేవుడు లేడు. ఆ గుళ్ళో దేవుడిని తరలించేశారు, గుడి మాత్రం ఉంది. ఆ దేవుడు ఎవరు అని చెప్పడానికి కూడా ఎవరి దగ్గర ఏమీ లేదు. వెంకటేశ్వర స్వామి అని ఒకళ్ళు, శివుడు అని ఒకళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. అటువంటి కండిషన్లో కూడా అక్కడికి వెళ్ళి తవ్వేస్తున్నారు. ఏదో ఒకటి దొరికేస్తుందని. అక్కడ దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడితే గుళ్ళల్లో సంపద అనేది మనకి విపరీతంగా డైజెస్ట్ అయిపోయినటువంటి వార్త. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగ అనేటువంటి కథ ప్రపంచం అంతా చాలా ప్రసిద్ధి పొందింది. అలాగే ఈ ఆలయాల్లో భద్రపరిచినట్టు ఇప్పుడు ఇక్కడ 3వ గదిలో భద్రపరిచినటువంటి ఈ సంపదకి ఒక అంటే అక్కడ పాముల్ని రక్షణగా పెట్టారు, దానికి సర్పరక్షణ ఉంది
అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. నిజంగా ఉందా సార్ అటువంటిది ఏదన్నా? చాలా మంది ఒకవేళ మాట్లాడుతూ పెట్టారే అనుకుందాం, 12వ శతాబ్దంలో పాములు ఇంకా బతుకుంటాయా అని. అలా ఉండదు కదా. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ ఒక దీనిలో మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఏంటంటే వార్త, ఉమ్. అప్పుడేదో లోపల పాములు పెట్టారని కాదండి, దానికి ఒక సర్ప మంత్రం ద్వారా రక్షణ ఏర్పాటు తంత్రం. చేస్తే ఆ ఇమేజ్ మంత్రం తంత్రంతో చేశారని. మీకు ఆ భయం కలుగుతుంది అంతే. కలిగించడం కోసం ఒక మంత్రం వేస్తారు అంతే అక్కడ. దాన్ని ఆ మంత్రానికి కౌంటర్ మంత్రం వేసి లోపలికి ప్రవేశించాలి. ఇప్పుడు దాన్ని తెరవటం కోసం పూజలు నిర్వహిస్తున్నారు కదా. ఈరోజు మరి ముహూర్తం కూడా ఉంది, అభిజిత్ లగ్నంలో ఉంది అనుకుంటా. ఈరోజు ముహూర్తం ఉంది. దీనికి ముందు ఒక ముహూర్తం పెట్టారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. అది ప్రచారాస్త్రంగా భారతీయ జనతా పార్టీ వాడింది. బీజేపీ గవర్నమెంట్ అంటే దీనికి కారణం ఏమిటంటే ఆ మధ్య 2018 ప్రాంతాల్లో 18-19 ప్రాంతాల్లో దీన్ని తెరవడానికి ఒక ప్రయత్నం జరిగింది కోర్టు డైరెక్షన్లోనే. జరిగినప్పుడు తాళం కనిపించలేదు. తాళాలు ఏమైపోయినాయని వెతుకులాటలో అవి ట్రెజరీలో దొరికినాయి. నిజానికి మూడు తాళాలు ఉంటాయి వీటికి. ఒక తాళం ఆలయ ధర్మకర్త దగ్గర ఉంటుంది. రెండోది ఆ భాండాగారం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మూడో తాళం గజపతి రాజుల దగ్గర ఉంటుంది అనేది ఒక చోట ఉంది రాసి. అంటే లైక్ మనకి తిరుమలలో ఉన్నట్టే, ఒకటి ప్రధానార్చకుడి దగ్గర, రెండోది పేష్కార్ దగ్గర, మూడోది ఈవో దగ్గర ఉన్నట్టు. ఈవో దగ్గర ఉన్నట్టు. అయితే విచిత్రంగా ఇది ట్రెజరీలో, అంటే అక్కడ ఆలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రెజరీలో ఈ తాళం దొరికింది అనేది ఒక విచిత్రమైన వార్త. ఇప్పుడు ఏదండి 3 తాళం చేతుల్లో ఒకటి వాస్తవంగా ఉండాల్సింది ఎవరి దగ్గర? ఆలయ ప్రధానార్చకుడి దగ్గర ఉంటుందేమో. ఉండాలి. అండ్ ఇంకా మిగిలిన ఇద్దరు చేతులు ఎత్తేసారు. అవి మొత్తం అక్కడే దొరికినాయి ట్రెజరీలో.